హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. పండగలు వచ్చాయంటే కొబ్బరికాయలు అయితే చాలా ఉంటాయి కదా. కొబ్బరికాయలతో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయే ఈ కొబ్బరి లడ్డూలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అనే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి గురించి తెలిసిందే కదా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఇందులో బెల్లం యూస్ చేస్తాం కాబట్టి టేస్ట్కి టేస్ట్, హెల్దీ కూడా. ముఖ్యంగా పిల్లలు డైరెక్ట్గా కొబ్బరి తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా పిల్లలకు చేసి పెట్టినా, దేవుడికి ప్రసాదాలంలో పెట్టినా కూడా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం అయితే నేను ఒకటి కంప్లీట్ కొబ్బరికాయనైతే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే 2 లేదా 3 కొబ్బరికాయలు కూడా అలా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఒకటి యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని మంచిగా గ్రేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీలో మనం ఇలా పల్స్ లాగా చేసుకున్నా కూడా, ఎవరైతే పిల్లలు కొబ్బరి అనేది ఆ ఫ్లేవర్ ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా పల్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ని తీసుకున్నాను. లేదు అంటే నార్మల్ బెల్లం కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం పాకం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు దీనికి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కానీ ఇలాచీని కానీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం వాటర్ కానీ బెల్లం కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం కొబ్బరిలో ఆల్రెడీ మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి పాకం అనేది ఇలా దగ్గరగా వచ్చేంత వరకు అయితే దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు పాకం అయితే దగ్గరకు వచ్చేసింది. దీంట్లోకి మనం ముందు గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పాకంలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇలా బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే మనకి లడ్డూలు చేయడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అంటే బెల్లం ఎక్కువ అవ్వడం కానీ, లడ్డూలు చుట్టుకోవడానికి అంత ఈజీగా రాదు. ఈ క్వాంటిటీతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో చిన్నగా అయినా పెద్దగా అయినా ఇలా లడ్డూలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మంచి ఫ్లేవర్తో కావాలంటే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలా చేసుకోండి. హార్డ్లీ మనకైతే ఇది 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. మిగతావి కూడా అన్ని లడ్డూలు చుట్టేసుకుంటే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎవరికైనా లడ్డూలు చేయడం పాకం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఈ కొబ్బరి లడ్డూలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక చూసారు కదా, మిగతా లడ్డూలన్నీ కూడా మనం ఇక్కడ రెడీ చేసుకున్నాము. ఇక్కడ ఒక్క కొబ్బరికాయకైతే చిన్నగా 8 లడ్డూల వరకు అయితే వచ్చింది. ఇలా క్వాంటిటీ చూసుకొని మనకు కావాల్సినన్ని కొబ్బరికాయలు తీసుకొని మనం ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే పండగ సీజన్లో కొబ్బరికాయలు బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి ఏం చేయాలి అని అనుకునే బదులు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ప్రసాదంలా చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. అంత జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఇంకా చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.